లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రవక్త అయిన సమూయేలు గురించి తెలుసుకుందాం. ఇశ్రాయేలు దేశంలో ఎఫ్రాయిము ప్రాంతంలో రామా అను పేరు గల ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఎల్కానా అను ఒక మనుష్యుడు ఉండేవాడు. అతనికి 2 భార్యలు. వారి పేర్లు హన్నా, పెనిన్నా. హన్నాను భర్త చాలా ప్రేమగా చూసుకునేవాడు. అయితే ఆమెకు పిల్లలు లేరు. అందువల్ల పెనిన్న ఆమెను చులకన భావంతో చూసేది. హన్నా మనసులో చాలా బాధపడుతూ ఉండేది. ఆమె షిలోహులో దేవుని మందిరానికి వెళ్ళి ఈ విధంగా ప్రార్థించింది. యెహోవా దేవా, నా యందు దయ ఉంచి నాకు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తే వాడిని నీకు యాజకునిగా చేస్తాను. హన్న తనలో తాను మాట్లాడుకోవడం యాజకుడైన ఏలీ విన్నాడు. ఆమె మత్తురాలై అర్థం లేని మాటలు పలుకుతోంది అని తలంచాడు. కానీ ఆమె నుండి నిజం తెలుసుకుని ఆమెను దీవించి పంపించాడు. హన్నాకు ఒక కుమారుడు పుట్టాడు. ఆమె ఆ బాలునికి సమూయేలు అని పేరు పెట్టింది. బాలుడు తల్లి దగ్గర పాలు త్రాగడం మానగానే హన్నా వాడిని షిలోహులోని దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళింది. యెహోవా నా మనవి ఆలకించాడు. నాకు కుమారుణ్ణి అనుగ్రహించాడు కాబట్టి నేను ఈ బాలుణ్ణి యెహోవాకే ప్రతిష్ఠిస్తాను అని మ్రొక్కింది. ఆ బాలుణ్ణి యాజకుడైన ఏలీ దగ్గర వదిలి వెళ్ళిపోయింది. బాలుడైన సమూయేలు దేవునికి మనుషులకు అనుకూలంగా జీవింపసాగాడు. ఏలీకి హొప్పి, ఫినెహాసు అను 2 కుమారులు ఉన్నారు. వారు యాజక ధర్మం విస్మరించి దేవునికి అర్పించే మాంసంలో మంచి దానిని ముందే తీసుకోసాగారు. అంతేకాక మందిరంలో సేవ చేసే స్త్రీలతో వ్యభిచారం చేయసాగారు. కనుక వారిపై యెహోవా దేవునికి చాలా కోపం వచ్చింది. ఆయన ఒక దైవజనుని ద్వారా ఈ హెచ్చరిక చేశాడు. నీ కుమారులిద్దరూ ఒకే రోజు మరణిస్తారు. నీ తరువాత ఒక విశ్వాసపాత్రుడైన యాజకుడు నియమింపబడతాడు అని చెప్పాడు. ఒక రాత్రి సమూయేలు పండుకొని ఉన్నప్పుడు దేవుడు అతనిని సమూయేలు, సమూయేలు అని 2 సార్లు పిలిచాడు. సమూయేలు ఏలీ తనని పిలిచాడనుకుని తన దగ్గరికి వెళ్ళాడు. కానీ ఏలీ, నేను నిన్ను పిలవలేదు, దేవుడే పిలిచి ఉంటాడు. ఆయన నీతో చెప్పే మాటలు విని రేపు ఉదయం నాతో చెప్పు అని చెప్పి సమూయేలుని పంపించేశాడు. దేవుడు సమూయేలుని పిలిచి మాట్లాడాడు. తాను ఏలీ కుమారులను నాశనం చేయబోతున్నానని, వారి ఇంటికి నిత్యమైన శిక్షణ విధించబోతున్నానని చెప్పాడు. సమూయేలు దేవుడు చెప్పిన మాటలు ఏలీకి చెప్పాడు. సమూయేలు పెద్దవాడైన తరువాత ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తగా చాలా ప్రసిద్ధి పొందాడు. యెహోవా ఆయనకు తోడుగా ఉన్నందుకు ఆయన పలికిన మాటలన్నీ నెరవేరుతూ ఉండేవి. ఆ తరువాతి కాలంలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలులను ఓడించి యెహోవా మందసాన్ని ఎత్తుకొని పోయారు. మందసాన్ని అంటిపెట్టుకుని ఉన్న హొఫ్ని, ఫినెహెసులు చంపబడ్డారు. కుమారులు సంహరించబడినారన్న వార్త వినిన తరువాత ఏలీ వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆయన వయస్సు 90 సంవత్సరాలు. ఫిలిస్తీయులు యెహోవా దేవుని మందసాన్ని అష్టాదులో ఉన్న తమ దేవత అయిన దాగోను గుడిలో ఉంచారు. మరుసటి రోజు ఉదయం దాగోను దేవత బోర్లాపడి ఉండడం చూశారు. 2వ రోజు కూడా దేవత మందసం ఎదుట కింద పడి ఉంది. దాని తల, 2 అరిచేతులు కొంచెం దూరంలో పడి ఉన్నాయి. మొండెము మాత్రం మిగిలి ఉంది. ఆ దేశంలో ప్రజలు గడ్డల రోగంతో చనిపోతున్నారు. వాళ్ళు యెహోవాకు భయపడి ఆయన మందసాన్ని గాతుకు పంపించారు. గాతు వారు ఏనుకు, ఎక్రోను వారు ఇశ్రాయేలు రాజ్యంలోనికి బెత్లెహేముకు పంపించారు. మందసం వెంట 5 బంగారు గడ్డలను, 5 బంగారు చుంచులను అంటే పందికొక్కులను అపరాధార్థ అర్పణగా పంపించారు. ఇశ్రాయేలీలు మందసాన్ని గిబియోనులో ఉంచారు. సమూయేలు ప్రజలకు బయలుదేవతలను, అపారోతు దేవతలను తీసి పారవేయండి, యెహోవానే సేవించండి అని బోధించాడు. ప్రజలందరూ ఆయన బోధన అనుసరించారు. సమూయేలు బేతేలు, గిల్గాను, ఇస్పా, రామా అను చోట్లలో ఉంటూ ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం తీరుస్తూ ఉండేవాడు. సమూయేలు వృద్ధుడైపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆయనతో, మమ్మలను పరిపాలించడానికి ఒక రాజును ఎన్నిక చేయమని విన్నవించారు. అందుకు ఆయన, రాజులు మీ సంతానాన్ని సేవకులుగా, రౌతులుగా, సైనికులుగా, రైతులుగా ఉపయోగించుకుంటారు. మరి ఎక్కువ పని చేయిస్తారు. మీ కుమార్తెలను దాసీలుగా చేసుకుంటారు. మీ పంటలలో 10వ భాగం పన్ను రూపంలో తీసుకుంటారు కనుక మీకు రాజు అవసరం లేదు అని వివరించాడు. అయినా ప్రజలు ఆయన మాట వినలేదు. కాబట్టి సమూయేలు యెహోవా సెలవిచ్చిన విధంగా కీషు కుమారుడైన సౌలును రాజుగా అభిషేకించాడు. సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు చివరి న్యాయాధిపతి. సౌలు మొదటి రాజు. సౌలు రాజు సమూయేలుకు బదులుగా
తానే దేవునికి దహనబలి అర్పించాడు. అమాలేకీయులతో యుద్ధం చేసి బలిష్టమైన పశువులను వెంట తెచ్చుకున్నాడు. బక్కచిక్కిన పశువులను చంపేశాడు. ఈ 2 విషయాలలో దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. సమూయేలు సౌలు దగ్గరికి వెళ్ళి, నీవు దహనబలి కొరకు ఈ పశువులను తెచ్చానని అబద్ధం చెప్పావు. నీవు దేవుని ఆజ్ఞను అతిక్రమించావు కాబట్టి దేవుడు నీ రాజ్యాన్ని వేరొకరికి ఇచ్చివేస్తాడు అని ప్రకటించాడు. సమూయేలు బెత్లెహేము గ్రామానికి వెళ్ళి యెమ్మాయి కుమారులలో చిన్నవాడైన దావీదును రాజుగా అభిషేకించాడు. సమూయేలు మరణించిన తరువాత ప్రజలు అతని మృత శరీరాన్ని రామా పట్టణంలో పాతిపెట్టారు. సమూయేలు పెద్ద ప్రవక్త, చాలా భక్తిపరుడు, దేవుని శక్తితో నిండి ఉన్నవాడు, న్యాయాధిపతులలో చివరివాడు. సమూయేలు బాల్యము నుండి దేవునికి విధేయుడై ఉన్నాడు. సమూయేలు సౌలును, దావీదును ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించాడు. దావీదు మహారాజు వంశంలోనే యేసుక్రీస్తు కూడా జన్మించాడు. సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. సమూయేలు గురించిన ఒక బంగారు వాక్యం. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయ అందునో మనుష్యుల దయ అందునో వర్ధిల్లుచుండెను. 1 సమూయేలు 2:26. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.